Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. ఈ వీడియోలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఏ విధంగా టీచర్స్ ప్లేసెస్ ఆప్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని మాకున్న అవగాహన మేరకు చూపించబోతున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందగలరు. వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఉపాధ్యాయులు బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్లో పార్టిసిపేట్ చేయాలనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మొట్టమొదటిగా ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో గౌరవ డిఈఓ గారు డిక్లేర్ చేసినటువంటి వేకెన్సీస్ పట్ల మనకి స్పష్టమైనటువంటి అవగాహన అనేది ఉండాలి. వాటి గురించి క్షుణ్ణంగా మనము అర్థం చేసుకోవాలి. మనము ఆప్ట్ చేసుకునేటువంటి స్కూల్ యొక్క వేకెన్సీ పొజిషన్ గురించి మనము స్పష్టమైనటువంటి అవగాహన ఉంచుకోవాలి. అది క్లియర్ వేకెంట్ అయినప్పుడు మాత్రమే మనము ఆప్షన్ అనేది జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు కూడా కనిష్టంగా 2 ఆప్షన్స్ ఇవ్వాలి. మ్యాక్సిమంగా గరిష్టంగా ఎన్ని ఆప్షన్స్ అయినా సరే మనం ఇవ్వచ్చు. లాస్ట్ ఆప్షన్ అనేది తప్పనిసరిగా మనం ప్రస్తుతం పనిచేసేటువంటి పాఠశాల అయి ఉండాలి. ఎందువల్లంటే మనకి నచ్చినటువంటి ప్లేసెస్ రానటువంటి సందర్భంలో అదే పాఠశాలలో మనం కొనసాగుతాం కాబట్టి లాస్ట్ ఆప్షన్ మన పాఠశాల అయి ఉండాలి. కానీ ఇది 8 ఇయర్స్ రేషనలైజేషన్ టీచర్స్కి మాత్రం లాస్ట్ ఆప్షన్గా ప్రజెంట్ ప్లేస్ అనేది ఇవ్వటానికి వీలు పడదు. ఉపాధ్యాయులు మన యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ఆధారంగా మాత్రం మనకి ప్లేసెస్ అలాట్ చేయబడతాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. మన ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి సంబంధించిన సమాచారం అంతా కూడా SMS ద్వారా మన మొబైల్కి రావటం జరుగుతుంది. ఈ బదిలీలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలను మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా ఖాళీల ప్రదర్శనని మనం అర్థం చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ని కూడా మనము అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. తరువాత వెబ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మనము పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత మన యొక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి జనరేట్ అవ్వటం అనేది జరుగుతుంది. ముందుగా ఈ ఖాళీల ప్రదర్శన గురించి మనం చూసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి స్టెప్లో అన్ని క్లియర్ వేకెన్సీస్ ఉంటాయి. ముఖ్యంగా 8 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వేకెన్సీస్, రేషనలైజేషన్స్ ద్వారా డిస్ప్లే అయినటువంటి వేకెన్సీస్, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవలసి ఉంటుంది. ఈ దశలో టీచర్స్ తప్పనిసరిగా అరైజింగ్ వేకెన్సీస్ గురించి చూసుకోవాలి. ఈ క్లియర్ వేకెన్సీస్ ద్వారా మనకి స్పష్టమైనటువంటి అవగాహన అనేది ఉంటుంది. ఏ విధమైనటువంటి ప్లేసెస్ని మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా మనం ఆప్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. సెకండ్ స్టెప్ అప్లయింగ్ ఆన్లైన్ ద్వారా మనము దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైతే టీచర్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో వారు ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ని మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మన యొక్క ఎంటైటిల్మెంట్ పాయింట్స్ కూడా ఆన్లైన్లో జనరేట్ కాబడతాయి. అప్లికేషన్ అంత ప్రాసెస్ పూర్తయిన తర్వాత సబ్మిట్ చేసేటప్పుడు ఈ స్టెప్లో మన యొక్క టోటల్ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయబడతాయి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనము ప్రింట్ తీసుకొని ఆ హార్డ్ కాపీని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్ని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. మనము ఆన్లైన్లో అప్లై చేసినటువంటి ఈ అప్లికేషన్ అనేది గౌరవ డిఈఓ గారికి ఫార్వర్డ్ చేయబడుతుంది. మనం ఫార్వర్డ్ చేసినటువంటి హార్డ్ కాపీ కూడా గౌరవ డిఈఓ గారికి సబ్మిట్ చేయబడుతుంది. మన అప్లికేషన్ హార్డ్ కాపీ అని గౌరవ డిఈఓ గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎస్ఎంఎస్ అనేది మన యొక్క మొబైల్కి అప్లికేషన్ని డిఈఓ గారు కన్ఫర్మ్ చేసినట్టుగా మెసేజ్ రావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా అప్లికేషన్ కన్ఫర్మేషన్ పైన మనకి ఒక అవగాహన అనేది ఎస్ఎంఎస్ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. గౌరవ డిఈఓ గారికి అందజేయబడినటువంటి ఈ అప్లికేషన్స్ ఆధారంగా టెంటేటివ్ సీనియారిటీ లిస్ట్ అనేది నామ్స్ మరియు గైడ్లైన్స్ ఏపీ ప్రభుత్వం జారీ చేసినటువంటి నిబంధనల ప్రకారం తయారు చేయబడుతుంది. అబ్జెక్షన్స్ అనేవి సంబంధిత అధికారులకు టెంటేటివ్ సీనియారిటీ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత సబ్మిట్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ని రెక్టిఫై చేసిన తర్వాత ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయబడుతుంది. ఈ ఫైనల్ సీనియారిటీ లిస్ట్ డిస్ప్లే అయిన తర్వాత టీచర్స్ మన యొక్క ట్రాన్స్ఫర్ ప్రాసెస్కి సంబంధించినటువంటి క్యాండిడేచర్ని మనము కన్ఫర్మ్ చేయొచ్చు. మన యొక్క డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో కన్ఫర్మ్ చేసిన తర్వాత సంబంధిత మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది. దాన్ని మనము కన్ఫర్మ్ చేసిన తర్వాత మన యొక్క పోస్ట్ అనేది అరైజింగ్ వేకెన్సీస్లో చూపించబడుతుంది. సెలెక్టింగ్ వెబ్ ఆప్షన్స్ త్రూ వెబ్ కౌన్సిలింగ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి దశ అని మనం తెలుసుకోవచ్చు. మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ ఆధారంగా ఉపాధ్యాయులు ఆన్లైన్లో వారికి నచ్చినటువంటి ప్లేసెస్ని ఆప్ట్ చేసుకోవాలి. టీచర్స్ క్లియర్ వేకెన్సీస్, 8 years వేకెన్సీస్ లేదా రేషనలైజేషన్ ద్వారా వారి చాయిస్ ఆధారంగా వేరే ప్లేసెస్కి మనము వేకెన్సీస్ షిఫ్ట్ చేసుకునే ఛాన్సెస్ అనేవన్నీ కూడా ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు 199 ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఈ సంఖ్య ప్రభుత్వం నియమ నిబంధనల ఆధారంగా పెంచితే పెంచవచ్చు. ఎవరైతే ఉపాధ్యాయులు 8 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు, రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ విల్లింగ్ స్కూల్స్ ఆధారంగా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము సెలెక్ట్ చేసుకునేటువంటి ప్లేసెస్ ప్రిఫరెన్సెస్ అనేవి 2 సార్లు మాత్రమే మార్పు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ వెబ్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాసెస్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. లాస్ట్ స్టెప్, జనరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. మనం ఆప్ట్ చేసుకున్నటువంటి ప్లేసెస్ ఆధారంగా మనకు సంబంధించినటువంటి ప్లేసెస్ని అలాట్ చేసి మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఇవి కూడా ఆన్లైన్లోనే జనరేట్ కావడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయినటువంటి 5 days లోగా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి జనరేట్ కావడం జరుగుతుంది. మనకి అలాట్ చేయబడినటువంటి న్యూ స్కూల్ డీటెయిల్స్ అనేవి సంబంధిత ఉపాధ్యాయుని యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో రావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మాకున్న అవగాహన మేరకు ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి సమాచారం అందించడం జరిగింది. ఈ విధంగా టీచర్స్ వారి యొక్క ప్లేసెస్ ఆప్ట్ చేసుకుంటారని, ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం.